తండ్రి మహాపరిశుభానికి స్తోత్రం 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 స్తోత్రం. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మరోసారి నూతన సంవత్సరంలో ప్రభావ, ఈ మొదటి దినంలో ప్రభావ మీరు ఇచ్చినటువంటి బైబిల్ వచనాలు పరిశుద్ధాత్మదేవ నీవే మాతో మాట్లాడండి. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. మేము నేర్చుకోవాలి సత్యాలను నేర్చుకోవడానికి, మా జీవితాలు ప్రత్యేకపరచబడడానికి, నీ మహిమ కొరకు ప్రభువా సిద్ధపడటానికి మాలో ఒక్కరికి కృప దయచేయమని, ఈ యొక్క బైబిల్స్ను ఆశ్రయించమని, కావాల్సిన తరపు నడిపించమని, సమస్తము మహిమ ఘనత నీకు ఆరోపిస్తాం. ఏ సమస్యం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. నాకు ప్రియమైన పిల్లారా, మనము విశ్వాస భ్రష్టత్వం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ విషయమే ప్రియం ద్వారా మరికొన్ని విషయాలను నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా విశ్వాస భ్రష్టత్వం అనగా ఏమి, దీనికి ముందు కూడా ఆరంభంలో చెప్పి ఉన్నాను. మరోసారి ఈ విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. రాసుకున్నటువంటి వారు మీరు రాసుకోవచ్చు. విశ్వాస భ్రష్టత్వం అనగా ఏమి అంటే ప్రియం ద్వారా మొట్టమొదటిది ఏంటంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము పోవుట, లేక దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము తగ్గిపోవటము, కోల్పోవటము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా విశ్వాస భ్రష్టత్వం అనగా దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము లేక విశ్వాసము కోల్పోవటము. రెండవది ప్రియం ద్వారా పడిపోవటము. అంటే ఏ సువార్తనైతే, అంటే ఏ దేవుని గురించిన సువార్త అయితే నువ్వు విన్నావో, ఏ సత్యానైతే నువ్వు విన్నావో ప్రియమైన పిల్లారా, అందులో నిలబడకుండా పడిపోవటము లేక వెనుకంజ వేయటము, దాని విశ్వాస భ్రష్టత్వము అని అంటారు. మూడవదిగా సువార్త లేక ఉపదేశ సత్యము. ఏ సువార్త అయితే నువ్వు విన్నావో ప్రియమైన బిల్లారా, ఏ ఉపదేశం అయితే నువ్వు విన్నావో, ఆ యొక్క సువార్త సత్యం నుండి, ఉపదేశ సత్యం నుండి తొలగిపోవటాన్ని ఏమంటారంటే విశ్వాస భ్రష్టత్వము అని అంటారు. అర్థమైంది? నీకు సువార్త ప్రకటించబడింది ప్రేమ ద్వారా, లేదా సువార్త సత్యము ప్రకటించబడింది. ఉదాహరణకి సువార్త అనగా యేసు క్రీస్తు నీ కొరకు ప్రేమ పరలోకం విడిచిపెట్టి లోకానికి వచ్చి ఆయన చనిపోయి పాతి పెట్టబడి మూడవ తిరిగి లేచాడు అన్న సువార్త నీకు ప్రకటింపబడినది. అయితే ఆ సువార్త విన్న నీవు దాని విశ్వాసముతో మరి విని రక్షింపబడి ముందుకు సాగుతున్నటువంటి నీలో ప్రియమైన బిల్లారా ఒక అనుమానం వస్తుంది. ఏమని? యేసు ప్రభు నిజంగా బ్రతికాడా, నిజంగా చనిపోయి బ్రతికాడా అన్నటువంటి అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుంది? విశ్వాసం నీలో ఏమవుతుంది? విశ్వాసం నుంచి ఏమవుతున్నావు? వెంటనే అందులో విశ్వాసం వస్తుంది. ఆ రకంగా నీకు ప్రకటింపనటువంటి సువార్త అనేది ఏమవుతున్నావు ప్రియమైన బిడ్డారా? తొలగిపోతున్నావు. అలాగే ఉపదేశము ప్రియం ద్వారా, ఉదాహరణకి దేవుని గురించిన ఉపదేశం ఉంది. అలాగే ప్రియమైన బిడ్డారా ఈ సృష్టి గురించినటువంటి ఉపదేశం ఉంది. అలాగే పాపముల గురించిన ఉపదేశం ఉంది. అలాగే ప్రియమైన రక్షణ గురించిన ఉపదేశం ఉంది. అనగా మారు మనసు, పాప క్షమాపణ, ఇంకెన్నో ప్రత్యేకత, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎన్నో ఇవన్నీ కూడా ఒక ఉపదేశం ప్రియమైన బిడ్డారా. ఉపదేశం విని ప్రియులారా, విని కూడా తెలిసి కూడా దాని నుంచి ఏమవుతున్నావు? తొలగిపోతున్నావు. నమ్మటం లేదు. లేకుంటే అసలు లెక్క ప్రకారం నమ్మి ఏం చేస్తున్నావు? కొన్ని రోజులకి ఏమవుతుంది? దాన్ని విడిచిపెడుతున్నావు. ఇక్కడ విశ్వాస భ్రష్టత్వం అనేది అంటే ఏంటంటే మొత్తము విశ్వసించకపోవటం కాదు, కానీ అవిశ్వాసుల గురించి కాదు. నువ్వు దేవుని నమ్మి నీకు ప్రకటించబడినటువంటి యొక్క దేవుని వాక్యమును నమ్మి విశ్వసించి ప్రియమైన బిలారా
ఆ తర్వాత కొన్ని రోజులు సాగిన తర్వాత దాని మీద ఏం రావటం, అపనమ్మకం వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు, అందు నుంచి వెనుకకు వెళ్ళిపోవటం. దీనే విశ్వాస భ్రష్టత్వం అని. అంటే ఒకప్పుడు విశ్వాసం ఉంది, దాన్ని పోగొట్టుకునే దానిని విశ్వాస భ్రష్టత్వము అని అంటారు. ఇలాంటి కార్యాలు ఈ అంత్య దినాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది విశ్వాసం కోల్పోతున్నారు. అనుభవం అనేక మంది విశ్వాసం కోల్పోతున్నారు. విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన ద్వారా తర్వాత దేవునితో ఉన్న సంబంధము ఏమవడం, కోల్పోవటము. ఎలాంటిదంటే విడాకులు ఇవ్వటంతో సమానము. ఉదాహరణకు వివాహమైనటువంటి దంపతులు బాగాలి, ఆ యొక్క వివాహ సంబంధం అనేది మరణం వరకు ఉంటుంది. అర్థమవుతుందండి. అలాగే దేవునితో ద్వారా ఉన్న సంబంధము మరణం వరకు కొనసాగాలి. కానీ మధ్యలో దేవునితో ఏం లేవు, సంబంధము తెగొట్టుకుంటారు చాలా మంది. దేవునితో సంబంధం ఉండదు. ఈ దినాల్లో అనేక మంది దేవుని ప్రజలు అనబడినప్పటికీ కూడా వారికి వారి జీవితాన్ని చూసినప్పుడు దేవునితో ఏమాత్రం సంబంధం లేనట్టుగా చూస్తాం. ముఖ్యంగా వారి ప్రవర్తన, మాటలు, పద్ధతి అవి కూడా ఉన్నాయి. తర్వాత చెప్తా ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇవన్నీ కూడా విశ్వాస భ్రష్టత్వం కిందకి వస్తుంది. కాబట్టి విశ్వాస భ్రష్టత్వం అంటే మొట్టమొదట దాని యొక్క అర్థం ఏంటంటే, విశ్వాసించి దేవుని విశ్వాసం ఉంచి కొన్ని దినాలు కొనసాగిన తర్వాత దాన్ని కోల్పోయేవాడు, దాన్ని విడిచిపెట్టాన్ని విశ్వాస భ్రష్టత్వం అని అంటారు. మనం పొందినది అమూల్యమైన విశ్వాసము. ఆ అమూల్యమైన విశ్వాసాన్ని ఏం చేస్తారు, చాలా మంది కోల్పోతున్నారు. దానికి అనేక కారణాలు, అనేక విషయాలు ఉన్నాయి. వాటి గురించి మనము రాబోతున్న దినాల్లో నేర్చుకోబోతున్నాం. కాబట్టి విశ్వాస భ్రష్టత్వం అనగా ఏమి అంటే, మొట్టమొదట దేవుని మీద ఉన్న నమ్మకము పోవటం, అంటే విశ్వాసం లేకపోవటం. మొట్టమొదటి దేవుని విశ్వాసం నుంచి ఆ విశ్వాసం ఏం చేస్తున్నారు, కోల్పోతూ ఉన్నారు. అందుకే బైబిల్ రాయింది, నిజంగా అంత్య దినములలో విశ్వాసం కనుగొన్నా. అనేక హెచ్చరిక చేస్తున్నాడు దేవుని వాక్యంలో, దేవుని సేవకులు. ఏమన్నాడు, విశ్వాసము నన్ను స్థిరంగా ఉండండి, విశ్వాసములో ఏంటంటే ఎదగండి, అలాగే విశ్వాసముల మీద పోరాడండి, అంతవరకు ఏం చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా కాకుండా మధ్యలో ఆ విశ్వాసం పోయిందంటే నువ్వేమైనట్టు, విశ్వాస భ్రష్టుడు అయినట్టు. తర్వాత మనం పడిపోవటము. ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యం మీద నిలబడాలి. నిలబడకుండా దాన్ని మీద ప్రేమ ద్వారా వదిలిపెడితే ఏంటంటే పడిపోతాం ప్రేమ ద్వారా అని అనొచ్చు. విశ్వాసంలో నిలబడకుండా పడిపోవటం. మూడవది, ఏ ఉపదేశ సత్యమైతే నువ్వు విన్నావో దాని ఏం కావాలి, తొలగిపోకుండా ఉండటము. ఒకవేళ తొలగిపోతే దాన్ని ఏమంటారంటే విశ్వాస విశ్వాస భ్రష్టుడు అని అంటారు. తర్వాత ప్రేమ ద్వారా దేవునితో ఉన్న సంబంధము ఏం కావటం, కోల్పోవటం. ఒక మరి వివాహమైన దంపతులు విడిపోవడం సమానము, విడాకులతో సమానం. అంటే నీకు నాకు ఇక మీద ఎలాంటి సంబంధము లేదు అని విడాకులు ఇవ్వటం కూడా సమానం. దాన్ని విశ్వాస భ్రష్టత్వం అని అంటారు. అయితే రెండోది ద్వారా మొట్టమొదటి విశ్వాస భ్రష్టత్వం ఏమిటో మనం చూసాము. రెండోది ఏంటంటే ద్వారా ఈ విశ్వాస భ్రష్టులను ఎలా గుర్తించగలము. వీళ్ళు ద్వారా పరిశుద్ధులాగానే ఉంటారు, వీరు అందరితో పాటు కలిసి ఉంటారు ద్వారా. అయితే వీరు మనం ఎలా గుర్తించాలి అంటే, మొట్టమొదట వారు ఎవరైతే విశ్వాసం భ్రష్టులు అయ్యారో, అలాగే విశ్వాసం కోల్పోయారో, అంటే దేవుని నుంచి వారు దూరం అయిపోయారో, వారైనా పడిపోయారో, వారు మొట్టమొదటి చేసే పని ఏంటంటే వాక్యాన్ని వక్రీకరిస్తారు. వాక్యాన్ని ఏం చేస్తారు, వాళ్ళు వక్రీకరిస్తారు. లేకుంటే వాక్యం యొక్క అసలు అర్థం ఒకటి ఉంటే అలాగే వాళ్ళు ఇంకొక రీతిగా వాళ్ళకి అనుకూలంగా ఏం చేస్తారు, చెప్పుకుంటారు అన్నమాట. వాక్యం ఇలా చెప్తుంది కదండి. ఉదాహరణకి ప్రియమైన అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రియమైన బిడ్డలారా,
వాక్యం నుంచి తమ సొంత ప్రయోజనం కొరకు ఏం చేస్తారు? ఆ? వారు వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని దాన్ని ఏం చేస్తారంటే వక్రీకరించి చెప్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఉదాహరణకి దేవుడు మనల్ని రాజులుగా యాజకులుగా చేశాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే దాన్ని ఎలా చెప్తారంటే శారీరకంగా చెప్తారు. మన రాజులం కాబట్టి మంచి మంచి ఏం చేయాలి? వస్త్రాలు ధరించాలి, మంచి ఆహారం తించి, మంచి ఒక లగ్జరీస్ లైఫ్ ను ఒక రాజు లాగా ఈ లోకంలో జీవించాలని. ఎందుకంటే రాజులము కదా అని. అసలు ఆ వాక్యం అర్థమైనది వేరు. యేసుక్రీస్తు కూడా ఈ లోకం రాజుగా ఉన్నాడు. నేను రాజుని అన్నాడు. కానీ ఆయన లైఫ్ ని చూసినప్పుడు, ఆయన జీవితం చూసినప్పుడు అందరికంటే కూడా సామాన్యమైనటువంటి ఒక జీవితాన్ని జీవించాడు. కానీ ఆయనకు ప్రవర్తన, ఆయన నడవడిక, ఆయన జీవితం చూసినప్పుడు ఒక రాజులాగా ఎవరికి దేనికి భయపడకుండా దేవుని చిత్తం చేయటంలో వెనకంజ వేయకుండా ముందుకు సాగాడు. మరణము ఎదురైనప్పటికి కూడా వెనకంజ వేయకుండా మరణాన్ని కూడా ధైర్యంతో ఎదుర్కొన్నాడు. మరణాన్ని ద్వారా ఆ మరణించక ముందు ఎన్నో నిందలు, బాధలు, అవమానాలు, ఘోరాది ఘోరమైన పరిస్థితిని ధైర్యం ఎదుర్కొన్నాడు. ఎక్కడ కూడా ఆయన తల వంచలేదండి. అంత అయిపోయిన తర్వాత సమాప్తమైన చెప్పి అప్పుడు తల వంచినట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి వీళ్ళేమో వక్రీకరిస్తారు. అలాగే ఎన్నో వాక్యాలు ఏం చేస్తారు? వక్రీకరిస్తారు. అర్థమైందండి? ఆభరణాల గురించి బోధించామనుకోండి, అనేక మంది ఆభరణాల గురించి చెప్పినప్పుడు, వెండి బంగారం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఈ రీతిగా చెప్తుంటారు. ఆనాడు అబ్రహాం దగ్గర వెండి బంగారం లేవా? తన కోడలికి వెండి బంగారం పెట్టలేదా? మరి ఇవన్నీ ఎన్నెన్నో ఏం చేస్తాం చెప్తూ ఉంటారండి. అంటే వాళ్ళ కట్నాలు అడగలేదా బైబిల్లో? ఇవన్నీ ఎన్నో అంటూ ఉంటారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కొత్త నిబంధన బోధ ఏంటిది? ఈ విషయాన్ని మనము ట్రై చేస్తారు. అర్థము చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ స్వప్రయోజనం ఏది అనుకూలంగా ఉంటుందో వాళ్ళకి, వాళ్ళ లోపల నుంచి వస్తున్న సొంత ఇచ్చలను అనుసరించి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తారు? వాక్యాన్ని వక్రీకరిస్తారు. మన గతించ కాలం కూడా ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఆయన ధనవంతుడై ఉండి కూడా మనల్ని ధనవంతులు చేయటి కొరకు ఏం చేశాడు? ఆయన దరిద్రుడయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తే ఆ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఏం చేస్తారంటే, అవును యేసయ్య ఏం చేశాడండి? మనకు దరిద్రుడు, మనం ధనవంతులు అవ్వాలి అని వాళ్ళే చేస్తారు. మంచి ఇల్లు ఉండాలి, మంచి వస్త్రాలు ఉండాలి, మంచి డబ్బు కలిగిన వారు ఉండాలి, అందుకని యేసయ్య ఏం చేసి దరిద్రుడు అయ్యాడని బోధిస్తూ ఉంటారు. అసలు యేసయ్య మరి ఏ విషయంలో మన ధనవంతులు చేయాలనుకున్నాడో ఆ అసలైనటువంటి యొక్క ధనము గురించి కానీ ఐశ్వర్యముల గురించి కానీ వారు బోధించరు. ఇలా పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని తమ స్వప్రయోజనం వక్రీకరిస్తారు. అర్థమైందండి? వాళ్ళని చూసినప్పుడు అప్పుడు మన అర్థం వీళ్ళెవరు? విశ్వాస భ్రష్టులు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండోది, వాటిలో మాదిరి జీవితం ఉండదు. ఆయన విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, మాదిరి జీవితము లేకపోతే వాడు కూడా ఎవరో విశ్వాస భ్రష్టుడు. అర్థమవుతుందండి? ఏం బోధిస్తాడో ఆ ప్రకారం ఏం చేయాలి? జీవించాలి. లేకపోతే ఎవరైనా విశ్వాస భ్రష్టుడు అర్థం చేసుకోవాలి. తర్వాత మూడవదిగా వారు గర్వాన్ని ప్రత్యక్షపరచు, గర్వంగా ప్రవర్తిస్తుంటారు. అప్పుడప్పుడు గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. గర్వం వారిలో కనబడుతుంటుంది. రెండోది, ఎక్కువగా ముఖస్తుతి చేస్తారు. ముఖస్తుతి అంటే నువ్వు కనబడగా నేను ఎంతో పొగడతారనమాట. నువ్వు మంచోడివి, అదంటే ఇది అట్లా ఇట్లా పొగడతారు. ఎవరు చేసే పనులు? ఈ విశ్వాస భ్రష్టత్వము అయినటువంటి వాడు, విశ్వాసం కోల్పోయినటువంటి వాడు చేసే పని ఏంటంటే ప్రియులారా ముఖస్తుతి చేస్తాడు, కానీ పొగడతాడు మనుషులను. అర్థమవుతుందండి? ఎవరో నేను పొగడాలంటే వీడేమో దేవుడు విశ్వాసం తొలగిపోయిన వ్యక్తి అని గ్రహించాలి ప్రియమైన పిల్లారా. తర్వాత ప్రియులారా విభేదాలు సృష్టిస్తారు. వీళ్ళు ఎవరైనా భేదాలు సృష్టిస్తారు. చూసావా, నన్ను కాబట్టి అట్లా అన్నాడు, నిన్ను కాబట్టి అట్లా అన్నాడు, నన్నే తిడుతున్నాడు, నన్ను వేరుగా చూస్తున్నారు, వాళ్ళని వేరుగా చూస్తున్నారని
రకరకాల భేదాభిప్రాయాలు తీస్తుంటారు. అర్థమైందండి? భేదాభిప్రాయాలు తీసేటువంటి వారికి అందరూ ఎవరు? విశ్వాస భ్రష్టులు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? ఇవన్నీ కూడా ప్రియమైన బిలారా ఇంకేం చేస్తారంటే ప్రియులారా విభేద సృష్టిస్తారు. అలాగే ప్రియమైన లోకస్తుల వల్ల ఏం చేస్తారంటే మాట్లాడతారు. లోకస్తుల వల్లే మాట్లాడతారు. ఎక్కువ లోక విషయాలు మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఏంటిది? విశ్వాస భ్రష్టు అయిపోయిన వ్యక్తి. ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఉంటే నువ్వేం చేయాలి? వీడు పడిపోయాడు, వీడి విశ్వాసము కోల్పోయిన, దేవునికి ఇతనికి ఏం సంబంధం లేదు అని నువ్వు అర్థం చేసుకొని నువ్వు జాగ్రత్త పడాలి. మొట్టమొదటి ఏంటండి? ఈ విశ్వాస భ్రష్టులు ఎలా మనం గుర్తించాలి అంటే, విశ్వాస భ్రష్టులైన వారిని ఎలా మనం గుర్తించాలంటే, మొట్టమొదటి వారు ఏం చేస్తారంటే వాక్యాన్ని వక్రీకరిస్తారు. అర్థమైన వాక్యాన్ని ఏం చేస్తారంట? వక్రీకరిస్తారు. తమ స్వప్రయోజనం కొరకు దాన్ని ఉపయోగించుకుంటారు. అర్థమవుతుందండి? మరి రెండో విషయం ఏంటంటే మాదిరికరమైన జీవితం ఉండదు. మూడోది వారి గర్వంగా ప్రవర్తిస్తారు. ఒకటి అలా ముఖశుద్ధి చేస్తారు, అలాగే విభేదాలు సృష్టిస్తారు. తర్వాత ఏం చేస్తారు? లోకం మీద ఏం చేస్తారు? మనసు పెట్టి లోకస్తుల వల్లే వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ లక్షణాలు ఒకవేళ ఎవరైనా ఉంటే వీడు ఏమయ్యాడు? పడిపోయాడు, దేవుని మీద ఉన్న విశ్వాసం కోల్పోయాడు అని మనం బాగా అర్థం చేసుకోవాలని ప్రియమైన బిడ్డలారా గ్రహించవలసిన వారం విన్నాం.